ఒక కథ చెప్పుకుందామా? సూర్యుడు నాకు, చంద్రుడు నీకు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతడికి 2 కూతుళ్ళు. ఆ అమ్మాయిలు ఎంత అందగత్తెలంటే చూసిన ప్రతివారు అలా బొమ్మల్లా నిలబడిపోయేవారు. మరి వాళ్లకు అందమైన భర్తలు ఎలా దొరుకుతారు? అందుకని నచ్చిన వారిని చూసుకుని పెళ్లి చేసుకునే బాధ్యత వారికే అప్పగించాడు తండ్రి. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. కొండలు, మిట్టలు, గుట్టలు, గోతులు, లోయలు దాటుకుంటూ తమ కంటే అందమైన వరుల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇలా ఇద్దరూ ఓ కీకారణ్యంలోంచి వెళ్తుండగా అటుగా ఒక ఆమె పాట పాడుకుంటూ రావటం కనిపించింది. ఆమె కంఠం కమ్మగా ఉంది. జలపాతం దూకినట్టుగా, గాలి నెమ్మదిగా వీచినట్టుగా, చినుకులు చిటపటా పడినట్టుగా ఉంది. ఆమె అందాన్ని చూసి అక్కా చెల్లెళ్ళు ఆశ్చర్యపోయారు. ఆమె కాలిగోటికి కూడా వారు సరికారు. ఎవరమ్మా మీరిద్దరూ అడిగింది ఆమె. వారు విషయం చెప్పారు. మరి మీరెవరు? మీకు కొడుకులు ఉన్నారా? మీరే ఇంత అందంగా ఉంటే వాళ్ళెంత అందంగా ఉంటారో అన్నారు వారు. ఆమె గలగలా నవ్వింది. నా పేరు ప్రకృతి. నాకు 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు సూర్యుడు, చిన్నవాడు చంద్రుడు. భూమి ఆకాశం కలుసుకునే చోట మా ఇంటికి వెళ్ళి చూడండి అందామె. అక్క చెల్లెళ్ళు ఆనందపడ్డారు. పగలు నేలే సూర్యుడు నా మగుడు అని పాట పాడింది అక్క. రేరాజు చంద్రుడు నా భర్త అంటూ నాట్యం చేసింది చెల్లెలు. ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళారు. అప్పటికి సాయంత్రం అయింది. చంద్రుడు నిద్రలేచాడు. బయటకు వెళ్ళడానికి ముస్తాబయ్యాడు. అప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు. రథం దిగి 7 గుర్రాలను చావిట్లో కట్టేశాడు. ఇంట్లోకి వెళ్తూ సూర్యుడు బయటకు వెళ్తూ చంద్రుడు ఎదురయ్యారు. 1,000,000 కిరణాలు వాడు నావాడు, చల్లని వెన్నెలరేడు నీతోడు అనే పాట వినిపించి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. చూస్తే అక్క చెల్లెళ్ళు కనిపించారు. చంద్రుడు తెల్లబోయాడు. సూర్యుడు కోపంతో ఎర్రబడ్డాడు. అంతా మీ ఇష్టమేనా అన్నాడు సూర్యుడు. ఎన్నుకోవడం పాడుకోవడం కూడానా అన్నాడు చంద్రుడు. మీకు అందగత్తెలమని గర్వం అన్నారిద్దరూ కలిసి. అక్క చెల్లెళ్ళు కలవరపడ్డారు. లేదు లేదు, మీ గురించి విన్నాం, మనసు పడ్డాం అంటూ ప్రాధేయపడ్డారు. నేను ఆకాశంలోకి వెళ్ళకపోతే ఒక్క క్షణం గడవదు. నా వేడికి నీ అందమంతా మాడిపోతుంది. వెళ్ళు వెళ్ళు అంటూ సూర్యుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను 15 రోజులు పెరుగుతాను, 15 రోజులు తరుగుతాను. అమావాస్య నాడు మాయమే అయిపోతాను. నాతో సుఖపడలేవు అంటూ చంద్రుడు వెళ్ళిపోయాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ పొర్లి పొర్లి ఏడ్చారు. ఆ కన్నీళ్లు కొలనులా మారాయి. ఆ కొలనులో అలాగే ఏడుస్తూ అక్క చెల్లెళ్ళు మునిగిపోయారు. ప్రకృతి వచ్చి వాళ్ళ దుఃఖం చూసి చలించిపోయింది. మీ ప్రేమ చాలా గొప్పది. మీ ప్రేమ ఫలించే వరం ఇస్తున్నాను అంటూ దీవించింది ప్రకృతి. అంతే, అక్క చెల్లెళ్ళిద్దరూ పువ్వులుగా మారారు. అక్క కమలమైంది, చెల్లెలు కలువైంది. సూర్యుడు రాగానే అక్క కమలం ముఖం వికసించేది. చంద్రుడు రాగానే చెల్లెలు కలువ ముఖం విప్పారేది. అందమైన ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఇప్పటికీ అలాగే ఉన్నారు.